ఏంటమ్మా ఏమైంది? వాళ్ళకి వెళ్ళరంట. ఎందుకని? నీతోనే ఉంటాడంట. నాతోనా? ఎందుకు నాన్న? కథలు వింటానికి. ఒరే నాన్న, కథలు వింటే కడుపు నిండుతుందా? అన్నం తింటే కదా తింటేది. ముందు నువ్వు బాగా చదువుకోవాలరా, గొప్పవాడి కావాలి. మరి గొప్పవాడి కావాలంటే మరి సాయంత్రం ఆరేసరికి నేను ఇక్కడే ఉంటారా, నీతోనే ఉంటా, కథలన్నీ చెప్తా. నీకేంద్రా, నీ స్నేహితులందరినీ పిలుచుకురా, వాళ్ళకి కూడా చెప్తా. చెప్తావా? వాళ్ళకేంద్రా, ఈ కథలందరికీ తెలియాల్సిందే, వినాల్సిందే. సరేనా? నేను పడికి వెళ్తా. వెళ్ళు. మా చేతులందరి రమ్మంట. పిలుచుకురా. బాయ్ తాత. బాయ్ అమ్మా. అదేంటి? నా కొడుకేనా? ఏమ్మా వేసావయ్యవాన్ని? ఏ మంత్రం వేసా? మాయ కాదమ్మా, ప్రేమ. ఆ మంత్రం నా ఒక్కడి దగ్గరనే లేదమ్మా, నాన్నమ్మలు తాతయ్యలు వాళ్ళందరి దగ్గర ఉంది. ఆ మంత్రమే కబుర్ల మంత్రం, కథల మంత్రం. ఆ మంత్రానికి లొంగని పసివాడు ఈ ప్రపంచంలోనే లేడమ్మా. అవునమ్మా, ఆ మంత్రం వేసే తాతయ్య లేరా వాడికి? ఉన్నారు. ఎక్కడమ్మా? ముసలి వాళ్ళు ఉండే ఓల్డ్ ఏజ్ రూమ్లలోనా? పెద్దల మాట చద్దన్న మూట అన్నారు అప్పుడు, నాన్ సెన్స్ అంటున్నాం ఇప్పుడు. ఆ చద్ది మూటలు మన పిల్లల్ని దూరం చేసి ఫాస్ట్ ఫుడ్లకు దగ్గర చేస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యాలకు ముప్పులు తెస్తున్నాం. శుద్ధులు చెప్పాల్సిన పెద్దల్ని మన పిల్లలకి దూరం చేస్తే నష్టపోయింది మనం కాదమ్మా, మన పిల్లలే. ఇప్పుడు చెప్పు, తప్పే వరిది? అమ్మో పెద్దయినా, ఆ నిజం నాకు తెలియవు కానీ నీ మాటల్లో ఏదో నిజం ఉందని మాత్రం అనిపిస్తుంది. అది మటుకు నిజం. కానీ ఇంకో భయం కూడా ఉంది. భయమా? అడగనా? అడుగమ్మా. ఏమి అనుకోగా? ఏమి అనుకోను తల్లి, నిర్భయంగా అడుగు, నిజమే చెప్తా. నువ్వు పుష్టోడివే కానమ్మా. మరి మాయ మాటలు చెప్పి పసిపిల్లని ఎత్తుకెళ్ళే? కానమ్మా, మాయ మాటలు చెప్పి పసిపిల్లని ఎత్తుకుపోయే వాణి కన్నా నా గుండెలో కట్టుకున్నావన్నా. అడిగానని ఏమి అనుకోమాక. మరి నీ గొప్ప కూడా ఏమైనా? లేదేవమ్మా, నగరం నడి ఒడ్డున 5 అంతస్తుల భవనం ఉంది. 5 అంతస్తులా? నీకా? నిజమే తల్లి, నేనే కట్టించా. ఆ మొదటి అంతస్తు నాకు మా ఆవిడకని కలకాలం కలుసుందాం అనుకున్నాం. కాలం తీరిపోయింది, ఆవిడ వెళ్ళిపోయిందమ్మా. అంతస్తు అంతస్తు కాలేదు. ఇక 2వ అంతస్తు నా పెద్ద కొడుకు కోడలుకని, 3వ వాళ్ళ పిల్లలకని కట్టించానమ్మా. ఆహా, అయితే ఉంటున్నారనమాట. అబ్బే లేరమ్మా, విదేశీ వ్యామోహంతో డబ్బు సంపాదనలో పడి అమ్మను మర్చారు, అమెరికాకు పోయారమ్మా. మరి 4వ దాంట్లో? 4వ దాంతో నా 2వ కొడుకు కోడలు 5వ వాళ్ళ పిల్లలకని కట్టించానమ్మా. మరి వాళ్ళన్న ఉంటున్నారా? ఉన్నారమ్మా, ఉంటామని అన్నారు. ఉన్నన్నాళ్ళు ఉన్నారు, కానీ కాలం చూడలేకపోయింది. కొడుకు కోడలు కారు చక్రాల కింద పడి కాలగర్భంలో కలిసిపోయారు. ఏడాది పసిగుడు నా చేతిలో వదిలి ఎంత ఘోరం. వెళ్ళిపోయారమ్మా. మరి ఆ పసిగుడ్డు? ఆ పసిగుడ్డును నా ప్రాణానికి ఎత్తుగా పెంచానమ్మా. వాడి ఆట పాట అన్ని 5 అంతస్తులోనే. 6 ఏళ్ళు ఎట్లా గడిచిపోయిందో నాకే తెలియదమ్మా. బయటికి కథలిచ్చేవాడినే కాదు, ఎక్కడ వాడు బయటికి వెళ్తే వానికి కూడా ఏమవుతుందని భయం, బెంగ. అందుకే పెద్ద టీవీని పెట్టించా. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూపించా. ప్రతి హీరోని అనుసరించేవాడు, చేసి చూపించేవాడు. తాత నేను హీరోని అవుతా, తాత నేను హీరోని అవుతానంటూ ఎన్ని నాశలు పెంచాడో. అయ్యాడమ్మా, వాడి హీరోలుగా ఎంత మేడ నుంచి దూకి అయ్యాడమ్మా, హీరోనే. అంతస్తు అన్ని అంతస్తులు ఖాళీ అయిపోయాయి. అది సినిమా మాయ. హీరోలు చేసేవి డూపని పసిపిల్లలకు తెలియదు కదమ్మా. కానీ మనం వాళ్ళకి ఏమందిస్తున్నాం? టీవీ అందిస్తున్నాం,
సీరియల్ చూపిస్తున్నాం, అక్కర్లేని ఫ్యాక్టరీజం, కుట్రలు, కుతంత్రాలు, కోతులు ఇండైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తున్నాం. ఆ తప్పు మన పెద్దలదే కదా. అందుకే ఆ తప్పు తెలుసుకున్నాను కనుకనే ఆనాడు నీ బిడ్డకు బదులు శిక్ష నేను అనుభవిస్తానన్నాను. దూరమైన నా మనవడిని నీ బిడ్డ లాంటి పిల్లలందరిలో చూసుకుంటున్నానమ్మా. తప్పు అమ్మా. నీకు ఇంకా తప్పుగా అనిపిస్తే ఇక ఎప్పుడు ఈ ఛాయకు రానమ్మా. రాను తల్లి. ఇదిగో పెద్దయినా రానమ్మా. ఇదిగో పెద్దయినా రాను తల్లి. రానమ్మా. ఇదిగో పెద్దయినా రానమ్మా. అంత మాటను మాకు ఎంత మాట నిన్ను బాధ పెట్టాను. ఇదిగో ఇట్రా. ఇక నా కొడుకుని నీ మనవడే అనుకో. నేనుంటా, నా బిడ్డ ఉన్నాడు. ఇంకేం నీకు అయినోళ్ళు పోయారని దిగులు పడమాక. ఇదిగో ఇదంతా నీ ఆస్తి కోసం అనుకుంటావేమో. అయ్యేం మాకొద్దు, నువ్వు ఉంటే చాలు. చిన్నప్పుడే మా అయ్య పోయాడంటయ్యా. తల్లి ఎట్టగుంటాడో నాకు తెలీదయ్యా. అమ్మా. నేను ఎప్పుడు చూడ. నిజంగా ఆ దేవుడు చాలా గొప్పోడయ్యా. ఎంత గొప్పయ్యా నాకు చూపించాడు. నిన్ను నన్ను అయ్యా అని పిలవచ్చా? నన్ను నన్ను అయ్యాను పిలుస్తావా తల్లి? నన్ను నన్ను అయ్యాను పిలుస్తావా? పిలువు తల్లి. ఆ పిలుపు వింటుంటే నా మనసు పులకరించిపోతుంది. పిలువు తల్లి. పిలువు అమ్మా. అయితే అన్నం మా ఇంటికి రావాలా? అమ్మా. నా చేత్తో అన్నం తినాలా? దాయ ఎంగిల్ కొడుతున్నా. ఆగమ్మా. దాయ ఎంగిల్ కొడుతున్నా.